ఈ వీడియోలో కర్ణాటకలో ఉన్న శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో దొడ్డబల్లాపురం సమీపంలో ఉన్న ప్రసిద్ధి ఆలయం శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ ఆలయం భక్తులకు విశేషమైన దైవశక్తిని ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన విశేషం ఏమిటంటే, ఒకే విగ్రహంలో ముందు వైపు నుంచి చూసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, వెనుక వైపు నుంచి చూసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తారు. పురాణాల ప్రకారం కటికాసుడనే రాక్షసుడు ప్రజల్ని హింసిస్తూ ఉంటాడు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి స్వర్పరూపం దాల్చి అక్కడ తపస్సు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఆ తపస్సు చేస్తున్న సమయంలో ఆ గరుత్మంతుడి చేత అపాయం ఉందని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వచ్చి అక్కడ అండగా ఉంటాడు. బెంగళూరు నుంచి ఘాటికి వెళ్ళడానికి మేస్టిక్ నుంచి నేరుగా ఘాటికి బస్సులు దొరుకుతాయి. మేస్టిక్ నుంచి ఘాటి ఆలయంకి దాదాపు 51 కిలోమీటర్లు ఉంటుంది. లేదా టిన్ ఫ్యాక్టరీ నుంచి హెబ్బాలాకి వెళ్తే అక్కడ నుంచి నేరుగా ఘాటి దేవాలయానికి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. అండ్ అక్కడ పూజలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకు గుడి ఓపెన్లో ఉంటుంది. అక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే పూజలు సంతాన లబ్ధి కోసం, నాగదోష నివారణ కోసం, వివాహ అడ్డంకులు తొలగింపు కోసం, ఆరోగ్యం, కుటుంబ శాంతి అనే సమస్యల కోసం ఇక్కడ పూజలు చేస్తారు. సంతాన లబ్ధి కోసం ఇక్కడ స్పెషల్గా నాగప్రతిష్ఠ చేస్తారు. ఎవరైతే నాగప్రతిష్ఠ చేశారో వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ కోరికలన్నీ నెరవేర్చుకోవడం కోసం వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి. అలాగే అన్నదాన సదుపాయం కూడా ఉంటుంది. హోటల్ సదుపాయాలు చాలా తక్కువ. సో ఎవరైనా ముందు వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వెళ్ళండి. అలాగే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉండింది. ఎందుకంటే గుడి చాలా పాతకాలంది కదా, పురాతనమైనది. సో ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, అది రెనోవేషన్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు అక్కడ. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పకుండా ఈ గుడిని సందర్శించండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.
Go, go.